కాకినాడ జిల్లాలో గల ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐ కళాశాల ప్రవేశాలలో మిగిలిన సీట్లకు ఈ నెల 12వ తేదీన 2వ విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ఐటీఐ కళాశాల కాకినాడ ప్రిన్సిపల్ వర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు 2వ విడత కౌన్సిలింగ్ లో పాల్గొనేందుకు ఈ నెల 10వ తేదీలోపు ఆన్లైన్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలలో చేరేందుకు ఈ నెల 12, 13 తేదీల్లోనూ ప్రైవేట్ కాలేజీల్లో చేరేందుకు 14వ తేదీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగిన ఐటీఐ కోర్సుల్లో చేరేందుకు గల అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఐటీఐల్లో ఆగస్టు 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి సెకండ్ ఫేజ్కి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్కి ఆఖరి తేదీ 10 ఆగస్టు 2026. దీనికి సంబంధించి ఇంటర్వ్యూస్ గవర్నమెంట్ ఐటీఐస్లో కౌన్సిలింగ్ అయితే కనుక 12వ తారీఖు 13వ తారీఖులో నిర్వహించడానికి, ప్రైవేట్ ఐటీఐస్లో కౌన్సిలింగ్ 14వ తారీఖు నిర్వహించడమని డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ డైరెక్టర్ వారి ఆదేశాల ప్రకారం సెకండ్ ఫేజ్కి సంబంధించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. ఫస్ట్ ఫేజ్లో సీట్స్ ఏదైతే ఫిల్ అవ్వకుండా ఖాళీ సీట్లు ఉన్నాయో వాటికి ఈ కౌన్సిలింగ్ ద్వారా ఈ సీట్లన్నీ కూడా భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు, ఐటీఐలో చేరదలుచుకున్న విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా మీ దగ్గరలో ఉన్న మీ సేవలో కానీ లేకపోతే మా ఐటీఐకి వచ్చినా కూడా మేము కూడా రిజిస్ట్రేషన్స్ మేము చేస్తాము. మీరు రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయించుకున్నా కూడా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా వెరిఫికేషన్ చేయించుకోవాలి. అలా వెరిఫికేషన్ చేయించుకున్న అభ్యర్థులు మాత్రమే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి అర్హులు అవుతారని చెప్పి తెలియజేయడం అవుతుంది. సార్, ఇది గవర్నమెంట్ ఐటీఐకి సంబంధించి కాకినాడకు సంబంధించి 13 కోర్సెస్లో ఈ మిగిలి ఉన్న ఫస్ట్ ఫేజ్లో మిగిలి ఉన్న సీట్లకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో భర్తీ చేస్తాం. జగ్గంపేటకి సంబంధించి గవర్నమెంట్ ఐటీఐ జగ్గంపేటలో 3 కోర్సెస్ ఉన్నాయి. అదేవిధంగా మన కాకినాడ జిల్లాకు వచ్చేటప్పటికి 12 ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి. ప్రైవేట్ ఐటీఐస్లో కూడా ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, R&Dకి సంబంధించిన కోర్సెస్, ఎలక్ట్రానిక్ మెకానిక్ కోర్సెస్ కూడా సీట్లు అవి కూడా అందుబాటులో ఉన్నాయి.